మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూర్తి గారు ఇప్పుడు ఆయిల్ ఎట్లా వాడాలి, ఏది వాడాలి అని తెలుసుకున్నాము. అండ్ ఇందాక మాటల్లో మీరు ఫ్రిజీ హెయిర్ అని వాడారు. సో, ఫ్రిజీ హెయిర్ అనేది కూడా చాలామందికి చాలా ప్రాబ్లమ్ ఉన్నది. ఇప్పుడు పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు, మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల కావచ్చు. సో, ఫ్రిజీ ఏమంటారు దాన్ని, పొడి పొడి హెయిర్ లాగా ఉంటుంది. మాయిశ్చర్ ఉన్నట్టు ఫ్రెష్‌గా అనిపించదు కదా! దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అది నీట్‌గా పెట్టుకోవటానికి అన్నట్టు. ఉంది. సో, ఫస్ట్ ఫ్రిజీ హెయిర్ దేనివల్ల అవుతుంది అని. సో, నేను చెప్పినట్లు మా హెయిర్‌కి ట్యూబ్స్ ఉంటుంది. సో, ఔటర్ ట్యూబ్ అది వేర్ అవుట్ అయిపోతుంది. సో, ఇట్ క్యాన్ హ్యావ్ మెనీ ట్రిగర్స్. సో, అది వేర్ అవుట్ అయిపోయినప్పుడు ఇన్నర్ ట్యూబ్స్ మీకు చాలా అవుట్ సైడ్ ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయిపోతుంది. సో, ఆ డ్రై ఎయిర్ వల్ల ఇట్ విల్ స్టార్ట్ లూజింగ్ మాయిశ్చర్. సో, ఇప్పుడు ఒక చెట్టు నుంచి మీరు మాయిశ్చర్ తీసేస్తే ఎవ్రీథింగ్ స్టార్ట్ టు వ్రింకల్. అన్ని చెట్ల లీవ్స్ అంతా వ్రింకల్ అయిపోతుంది. డల్‌గా కనిపిస్తుంది. ఓకే. సేమ్ థింగ్ మా బాడీలో కూడా. సో, హెయిర్ ఆల్సో చాలా డ్రైగా ఏమీ దాంట్లో లైఫ్ లేకున్నట్ల ఇట్ విల్ స్టార్ట్ సీయింగ్. సో, అప్పుడు ఏం చేయాలి, ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఇస్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఓకే. సో, ఇప్పుడు డ్రై వెదర్, ఈ హ్యూమిడ్ వెదర్, ఇప్పుడు ఎలా రెయినీ సీజన్లో హ్యూమిడ్ వెదర్, సో దీనివల్ల ఎక్కువ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఇన్ అవర్ స్కోప్. ఇది మీరు మెయింటైన్ చేయాలి, అంటే వీ జస్ట్ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ అంతే. సో కొంచెం మెయింటైన్ చేయాలి. సెకండ్ వచ్చి మీరు ఏం హెయిర్ కలరింగ్, ఏ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఏమేమి యూస్ చేస్తారు, ఆల్ దట్ ఆల్సో స్టార్ట్స్ టు ఎఫెక్ట్ ద హెయిర్. సో ఎక్కువగా మేము హెయిర్ బోటాక్స్ చేస్తున్నాం, హెయిర్ కెరటిన్ చేస్తున్నాం, ఆర్ సిస్టీన్ చేస్తున్నాం, కలర్స్ వేస్తున్నాం అంటే ద హెయిర్ స్టార్ట్స్ గెటింగ్ వీకర్. సో అది వీక్ అయినప్పుడు ఇట్స్ నాట్ హోల్డింగ్ మాయిశ్చర్. సో అప్పుడు ఫ్రిజీగా అయిపోతుంది. కెరటిన్ ఉన్నప్పుడు బాగుంటుంది. వన్స్ ద కెరటిన్ ఈస్ గెటింగ్ అవే, ఒక 6 months తర్వాత హెయిర్ విల్ స్టార్ట్ గెటింగ్ ఫ్రిజీ. ఆ తర్వాత మీ న్యూట్రిషన్, చాలా డయట్లో ప్రోటీన్ లేదు, విటమిన్స్ లేదు అంటే ద హెయిర్ ఆల్సో ఫస్ట్ కలర్ విల్ స్టార్ట్ లూజింగ్. ఆఫ్టర్ దట్ యువర్ హెయిర్ విల్ బికమ్ ఫ్రిజీ. ఈ ప్రోటీన్స్ కానీ ఏదైనా బాడీకి స్కిన్కే కాదు, సో హెయిర్కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేది. బికాస్ హెయిర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ యువర్ అమినో యాసిడ్స్, ఇంకేమీ లేదు. ఇది ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో సిస్టీన్ ప్రోటీన్స్, సల్ఫర్ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ మా ప్రోటీన్ ఇంటేక్ లేకున్నప్పుడు ఆ సిస్టీన్ ఫామ్ ఏముంటుందో ఇట్ విల్ స్టార్ట్ టు లూజన్ అప్. సో ఇప్పుడు ఒక రోప్ని మేము బాగా ట్విస్ట్ చేసేస్తే అలా ఒక హెయిర్ ఉంటుంది. సో ఇప్పుడు మా డైట్ లేదు అంటే దట్ సేమ్ రోప్ కొంచెం లూజ్ అయిపోతుంది. ఓకే. సో దట్స్ వెన్ ఆ ఫ్రిజీనెస్ ఈక్వల్. సో ఈ లూజ్ ఉన్నప్పుడు గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో మాయిశ్చర్ వెళ్ళి ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఓపెన్ అప్, ఇంకా ఎక్కువగా వైడన్ చేసేస్తుంది. సో అప్పుడు క్యూటికల్ మీద ఏముందో ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్లేయింగ్ అప్. సో అదేనే ఫ్రిజ్ లాగా కనిపిస్తుంది హెయిర్. సో దట్ హ్యాస్ టు బి కంట్రోల్. దట్ ఈస్ వై డయట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మా డే టు డే ప్రాక్టీసెస్, చాలా హాట్ వాటర్ షవర్స్ కానీ ఈజ్ నాట్ గుడ్ బికాస్ యూ ఆర్ లూజింగ్ ఆయిల్. అది ఇంకా డ్రై చేసేస్తుంది హెయిర్ని. సో దట్ విల్ ఇంక్రీజ్ మీ ఫ్రీజీనెస్ని. సెకండ్, మీరు ఏం మాయిశ్చరైజర్, కండిషనర్ వాడతారో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కండిషనర్ కంపల్సరీ యూ హ్యావ్ టు పుట్. కంపల్సరీ తీసుకోవాలా అండి? కానీ ఇప్పుడు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కండిషనర్ ఒక బాటిల్ చూస్తే ఇట్ విల్ బీ ఇన్ థౌజండ్స్. కరెక్ట్. సో వాళ్ళకి ఒకవేళ సజెస్ట్ చేయాలంటే, అండ్ టీనేజర్స్ కూడా మాక్సిమం కండిషనర్స్ అప్లై చెయ్యం మనం. మనము ఒకవేళ మనం యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మనం కూడా అట్లా అప్లై చేసుకోలేదు. సో ఇప్పుడు అంటే వీ నో వాట్ టు యూజ్ అనేది కాబట్టి వీ యూజ్ కండిషనర్స్. సో కోకోనట్ ఆయిల్ వాడిన తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అప్పటికి మొదలు కూడా వీ నెవర్ హ్యాడ్ మాయిశ్చరైజర్స్. కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క స్కిన్కి వీ హ్యావ్, బికాస్ సైన్స్ హ్యాస్ అడ్వాన్స్డ్, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. సో వీ హ్యావ్ దోస్ ప్రొడక్ట్స్ ఇన్ రీచ్. సో ఫస్ట్ కూడా డ్రై స్కిన్ ఉండింది అప్పుడు కూడా మేము కొబ్బరి నూనె బాడీకి రాస్తుంటాం. ఈవెన్ నౌ ఆల్సో వీ టెల్ ఫ్యూ పేషెంట్స్ యూ అప్లై కోకోనట్ ఆయిల్ బిఫోర్ బాత్, హెయిర్కే కానీ బాడీకే కానీ, బట్ లూక్ వామ్ వాటర్, చాలా వేడి నీళ్ళతో స్నానం చేయాలి. సో కొంచెం జస్ట్ లిటిల్ హీట్, అంటే బేబీస్కి ఏం యూస్ చేస్తాము అదంతే యూస్ చేసినా కూడా ఇట్ విల్ బి, ఆ మాయిశ్చర్ బాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఆయిల్ అంతే చాలు. ఇఫ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ మోర్, జస్ట్ కోకోనట్ ఆయిల్ మా రీచ్లో ఉండేదే వీ కెన్ యూటిలైజ్ టు గెట్ బెనిఫిట్స్. కరెక్ట్. సో అది కరెక్ట్గా యూస్ చేసినా కూడా వీ విల్ గెట్ బెనిఫిట్స్. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే కండిషనర్స్ అందరూ తీసుకోవాలని లేదు కదా, టైం కూడా ఉండదు. సమ్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ టైం. సో రషింగ్, లైక్ ఎస్పెషలీ కిడ్స్ కానీ they'll be rushing to school. So కొంచెం షాంపూ వేసేసి we are done. Correct. So coconut oil at that point acts as a very good conditioner, natural conditioner, which is very good. So that can be used. సో ఈ ఫ్రిజీ హెయిర్ని అవాయిడ్ చేయాలనుకుంటే టు పుట్ కరెక్ట్ మాయిశ్చర్, లేకంటే ఆయిల్ పెట్టుకొని స్నానం చేసినా కూడా, లేకపోతే షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అన్నా
చాలా అప్లై చేసుకుంటే సో ఆ ఫ్రిజీనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అండ్ హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ కానీ చాలా జనాలు స్ట్రైట్నింగ్, కర్లింగ్, ఎవ్రీథింగ్ ఆర్ బ్లో డ్రై అవన్నీ చేస్తారు. సో దట్ హీట్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్. సో అట్లీస్ట్ 1 feet డిస్టెన్స్లో మీ హెయిర్ డ్రైయర్ ఉండాలి అండ్ ఆన్ కూల్ సెట్టింగ్ ఓన్లీ. ఓకే. సో అది యూస్ చేస్తే ఫ్రిజ్ కొంచెం తక్కువ అవుతుంది. ఇట్స్ ఈజియర్ టు అప్పుడు హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు క్రిప్పింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, రోలింగ్ లేకుండా అసలు లేరు కదా ఆడపిల్లలు. సో బట్ అప్పుడు హెయిర్ డ్యామేజ్ ఆల్సో బికాజ్ అంత హీట్ వల్ల ఆబ్వియస్లీ నేను చెప్పినట్లు మీ రోప్ ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అప్ బికాస్ హీట్ అది ప్లాస్టిక్ మెల్ట్ అయిపోతుంది. సో ఈవెన్ ఇవి కూడా ప్రోటీన్స్, సో ఈవెన్ దీస్ విల్ స్టార్ట్ షోయింగ్ ఎఫెక్ట్స్. మేబీ 1 time ఏం కాదు, బట్ ఫ్రీక్వెంట్గా అది మీరు చాలా 1 monthకి 3 times 4 times మేము చేస్తున్నామంటే దెన్ డెఫినెట్లీ హెయిర్ విల్ ఆల్సో స్టార్ట్. సో దిస్ ఇస్ నాట్ సో గుడ్ అంటారు ఈ ఐరనింగ్ చేసేది, రోలింగ్ డెఫినెట్లీ నో బికాజ్ అది హై హీట్. ఐరనింగ్ ఇస్ డెఫినెట్లీ హై హీట్. సో ఇట్ విల్ డ్యామేజ్ యువర్ హెయిర్ ఫ్రమ్ ద రూట్ టు ఎవ్రీథింగ్. సో అది ఇంకా డ్యామేజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మాకు వచ్చేసింది ఫ్రిజీ హెయిర్ అంటే ఆల్టర్నేట్స్ వీ హ్యావ్ టు డూ. జస్ట్ బ్లో డ్రై విత్ కూల్ సెట్టింగ్. అండ్ నేను చెప్పాను 1 feet డిస్టెన్స్లో ఉంటే సమ్హౌ యూ కెన్ స్టైల్ ద హెయిర్ అట్లీస్ట్. సో అవి ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ యూజ్ అ హెయిర్ మాస్క్. whoever can do it, just once a week hair mask apply చేస్తే అదేం హైడ్రేషన్ ఆన్ వాటర్ కంటెంట్ లూజ్ హెయిర్ మాస్క్ లో ఏముంటదండి? యూజువల్లీ అవి చాలా కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ విచ్ విల్ మీ హెయిర్ కి మాయిశ్చరైజేషన్ ఎక్కువగా ఇస్తుంది బాగా. సో there are 2 kinds దాంట్లో కూడా. జస్ట్ బిఫోర్ బాత్ యూ విల్ అప్లై ఇట్ షాంపూ తర్వాత, లీవ్ ఇట్ ఫర్ 15-20 minutes. అదైనాక వాష్ చేసేస్తే డన్. అది హెయిర్ మాస్క్ అనేది కూడా ప్రోడక్ట్, ఇట్స్ అ ప్రోడక్ట్. ప్రొడక్ట్స్ హెయిర్ మాస్క్ ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. ఇట్స్ నో అదర్ ప్రొసీజర్స్ ఏం లేదు. అదే నేను అనుకున్నాను లేకపోతే హెడ్ కి ఏమన్నా అప్లై చేసి పెడతారు అట్లా అంటే నేను అనుకున్న ఫేస్ మాస్క్ లాగా అనుకున్నాను. లేదు, హెయిర్ మాస్క్ ఇస్ అ ప్రొడక్ట్ బేసిక్లీ. మేము ఆఫ్టర్ షాంపూ వీ కెన్ అప్లై, లీవ్ 15-20 minutes. అంత జస్ట్ కోల్డ్ వాటర్ రిన్స్ చేస్తే సో దట్ మాయిశ్చర్ బాగా లాక్ అయిపోతుంది. సో దట్ కెన్ బి డన్ వన్స్ ఎ వీక్ అట్ హోమ్ ఓన్లీ. సో అది బాగా చేయొచ్చు. సో యాజ్ సచ్ ప్రొసీజర్స్ ఫర్ జస్ట్ హెయిర్ ఫ్రిజ్ అనేది ఉండదు. వీ జస్ట్ హ్యావ్ టు సప్లిమెంట్ అవర్ సెల్స్ బాగా ఫుడ్లో. సో విటమిన్ ఈ కానీ విటమిన్ ఏ కానీ చాలా బాగా తీసుకోవాలి. కలర్డ్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవి తీసుకోవాలి. సో దట్ విల్ హెల్ప్ ఫ్రమ్ విద్ ఇన్ ఓన్లీ. సో ఏం ప్రోటీన్ బాగా వస్తుందో దట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. సో అవి ఉంటుంది. బట్ వేరేవన్నీ ఈజ్ ఆల్ ఆర్ కండిషనర్. బాగుండే జెంటిల్ షాంపూ ఓన్లీ వీ షుడ్ యూస్. కండిషనర్ బాగా యూస్ చేయాలి. దెన్ చాలా వెట్ హెయిర్గా ఉండకూడదు. సో వెట్ హెయిర్ ఉన్నప్పుడు మేము కోమ్ చేస్తాం, లేకపోతే జస్ట్ బిఫోర్ స్లీపింగ్ వీ విల్ వాష్ అవర్ హెయిర్. అప్పుడు మేము జస్ట్ పొంకని కింద మళ్ళీ వాష్ చేసేసి మార్నింగ్ బాగుంటుంది అని వీ డూ ఇట్. బట్ దట్ ఇంక్రీజెస్ ద ఫ్రిజ్ బికాజ్ అది డ్రై కాదు. అండ్ వీఆర్ స్లీప్, మేము పొంకనేటప్పుడు పిల్లో కవర్ ఇస్ ఆల్సో అది అట్రాక్ట్ అవుతుంది, ఫ్రిక్షన్ వస్తుంది. సో ఎక్కడ ఫ్రిక్షన్ వస్తుంది అక్కడ ఫ్రిజ్ వస్తుంది. సో బాగా డ్రై చేసి వైడ్ కోమ్స్ యూస్ చేసి ఇఫ్ యూ కోమ్ ద హెయిర్ అప్పుడు బాగా మెయింటైన్డ్గా ఉంటుంది. ఏం కోమ్స్ అండి? వైట్ కోమ్స్. వైడ్గా ఉంటుంది. కానీ వైట్ కోమ్స్ యూస్ చేస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే అది జుట్టు ఉడదు కాబట్టి మనకి హ్యాపీ, అదే చిన్న కోమ్స్ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ తెలుస్తుంది. నేను వెట్ హెయిర్కి చెప్పాను. సో జస్ట్ డీటాంగిల్ అంటే బాగా గంట పట్టేసింది అన్నప్పటికీ వీ కెన్ యూస్ దట్ వైడ్ వన్స్. సో అది హెల్ప్ చేస్తుంది, అంత ఫ్రిక్షన్ కూడా ఇవ్వదు. యూజువల్లీ చిన్న కోమ్ నారో కోమ్ ఉండేవి ఆబ్వియస్లీ విల్ గివ్ ఫ్రిక్షన్ ద హెయిర్. సో కొంచెం వైడ్ ఉంటే ఇట్ ఈస్ ఈజియర్ టు మెయింటైన్ ద హెయిర్ అండ్ ఫ్రిక్షన్ ఉండదు. సో దట్ టైమ్ ఇట్స్ గుడ్. సో దెన్ ఇట్ విల్ బి గుడ్.